ఇంకో 3 రోజుల్లోనే వృషభ రాశి వారికి జరగబోయే 4 ముఖ్యమైన మార్పులు. రాళ్ళు వేసిన చేతిలోనే పూలు. జూన్ నెల చివరిలోపు మిమ్మల్ని చీ అన్నవారే మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. మీకు అఖండ రాజయోగం కలగబోతోందని చెప్పడంలో సందేహమైతే లేదండి. ఇంకా 3 రోజుల్లోనే వృషభ రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి? మీ జీవితానికి టర్నింగ్ పాయింట్ అనేది మీరు ఏ విధంగా చూడబోతున్నారు? మీ విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో అసలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి సమయం మీ రంగాల్లో మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి. కీలకమైన పనులను కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. మీ కుటుంబ వ్యవహారాలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మీ చుట్టూ కూడా గిట్టని వారు చేరి మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తారు కనుక జాగ్రత్త. చంద్ర ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది. మీకు అతి అద్భుతమైనటువంటి శుభకాలం నడుస్తుంది. గురుబలం కారణంగా అదృష్టం మీ వెంటే ఉంటుంది. ప్రతి పని యందు కూడా విజయవంతం అవుతారు. వ్యాపారంలో చక్కగా రాణిస్తారు. పెట్టుబడులు చాలా లాభాలను కూడా అందిస్తాయి. ఆర్థికంగా మీకు చక్కటి అనుకూలమైన ఫలితాలు అయితే కలుగుతాయి. ఉన్నా సరే మొహమాటం కారణంగా మీకు అధికమైనటువంటి ఖర్చు లేకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే మీరు ఈ సమయంలో చాలా మొహమాటాన్ని ప్రదర్శించే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఉద్యోగంలో ఒత్తిడి లేకుండా పనిచేస్తే గుర్తింపు లభిస్తుంది. లక్ష్మీ ధ్యానం మీకు చాలా శుభప్రదమైన ఫలితాలని అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ కాలం అంతా కూడా అనుకూలంగానే ఉంటుందండి. ఈ ఏడాది ఈ రాశి వారికి 10వ ఇంట్లో శని ప్రభావంతో వీరి కెరియర్ అనేది ప్రారంభమవుతుంది. కెరియర్ లక్ష్యాలపైన శ్రద్ధ మరియు ఈ రాశి వారికి చాలా శుభప్రదమైన మార్పులు కూడా ఉన్నాయి. దృష్టిని అయితే సూచిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగాల్లో ఉన్న వారికి పదోన్నతి మరియు పురోగతికి అవకాశాలు అనేవి కనిపిస్తాయి. అయితే ఆశించిన ఫలితాలను సాధించడంలో కొంత జాప్యం అనేది జరగవచ్చు కనుక జాగ్రత్త. వీరి ఆర్థిక పరిస్థితుల గురించి చూసుకున్నట్లయితే ఈ వృషభ రాశి వారికి ఆర్థిక అవకాశాలు సాధారణంగా సానుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా తెలుగు నూతన సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం మరియు లాభాలు కూడా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయండి. అయితే ఖర్చులు పెరిగే మరియు ఆదాయం తగ్గే సమయాలు కూడా కలగవచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థికపరమైన ప్రణాళిక చేసుకోవడం కూడా మీకు ఈ సమయం చాలా మంచిది. సంబంధాలు, భాగస్వామ్యంతో సంబంధాలు కూడా చాలా సాధారణంగా సామరస్యపూర్వకంగా ఉంటాయి. అంతేకాదు తెలుగు నూతన సంవత్సరం తర్వాత ప్రేమ జీవితంలో చాలా సానుకూలమైన పరిణామాలు కూడా కలుగుతాయి. అయితే శని ప్రభావంతో ప్రేమ సంబంధాల్లో కొన్ని కట్టుబాట్ల విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి. విద్యాపరంగా చూసుకున్నట్లయితే ఈ ఏడాది విద్యార్థులకు చక్కటి అనుకూలత అనేది ఉంటుంది. ముఖ్యంగా ఈ ఏడాది పోటీ పరీక్షల్లో రాణించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏకాగ్రత మరియు
విద్యా విజయానికి కీలకమవుతుంది. మొత్తం మీద ఈ 2025 వృషభ రాశి వ్యక్తులకు సానుకూలమైన మరియు సవాలుతో కూడినటువంటి అనుభవాల మిశ్రమానికి హామీ ఇస్తుంది. సమతుల్య విధానాన్ని కొనసాగించడం, వ్యక్తిగత శ్రేయస్సు పైన దృష్టి పెట్టడము మరియు తెలివైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కూడా వారు ఈ ఏడాదిని విజయవంతంగా నడిపించగలుగుతారు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారు అనగా కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారైతే వృషభ రాశికి సంబంధించిన వారు. ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం చక్కటి అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. వీరు కోరుకున్న జీవితం వీరికి లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. వృషభ రాశికి చిహ్నము వృషభము. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభము రాశి చక్రంలో 2వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక ఆనందంగా ఉండడం, స్థిరంగా ఉండడం, వాత్సల్యము కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. వృషభ రాశి వారు దయ, దానగుణము, క్షమాగుణము కలవారై ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు. వీరి మీద విశ్వాసం ఉంచి మనం ఆధారపడవచ్చు. తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ కూడా క్షమించే గుణాన్ని వీరు కలవారుగా ఉంటారు. ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలు మార్చడానికి ఎవరికీ కూడా సాధ్యం కాదు. వృషభ రాశి వారు చాలా ఆనందంగా వీరి జీవితాన్ని జీవిస్తారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచి కూడా కలిగి ఉంటారు. అందుచేత వీరు ఎంతో ధన వ్యయం చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టము. ఈ రాశి వారు ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. సాధారణంగా ఈ రాశి వారి సహనం అనేది ఎప్పటికీ కోల్పోరండి. అయితే ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టంగా భావించవచ్చు. ఈ రాశి వారు చాలా దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. దాని కారణంగా పట్టుదలగా మారవచ్చు. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలు బొమ్మగా మారుతారు. ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేస్తారు. అయితే వీరు పొగడ్తలకు అసలు లొంగరు. ఈ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం కూడా కలవారుగా కూడా ఉంటారు. ఇక ధన సంపాదన విషయంలో అయితే వీరు చాలా అదృష్టవంతులని చెప్పాలి. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద పెద్ద వ్యాపారాల్లో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే కలిగి ఉంటారు. ఈ రాశి వారి సాంఘిక కార్యక్రమాల్లో చక్కగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట, నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాలు ఎందుకు కూడా వీరు చక్కగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం కలిగి మంచి ప్రాణశక్తి కలిగి ఉంటారు. చక్కటి ఆరోగ్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృషభ రాశి వారు మీ స్నేహితుల్లో కానీ కుటుంబ సభ్యుల్లో కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.